ఇంట్లో బోర్ కొడుతుందన్నావు కదా! రెడీ అవ్వు నీకో సర్ప్రైజ్ అన్నాడనమాట ప్రణయ్ ఇంటికొచ్చిన తర్వాత. అప్పుడే నేను ప్రిషాకి మిల్క్ పడుకోబెడుతున్నాను. ఇంకా తను ప్రిషాని తీసుకొని నేను చూసుకుంటాను. నువ్వు ఫాస్ట్‌గా రెడీ అవ్వు అన్నాడు. నేను ఎళ్లి రెడీ అయ్యేసొచ్చాను. ఎక్కడికి అంటే అసలు చెప్పట్లేదు. వెళ్తుంటే ప్రిషా ఎంత క్యూట్‌గా పడుకొని చూడండి చాలా ముద్దేస్తదసలు. ఇలా మేము ఇంకా కిందికెళ్ళాము. తర్వాత చూస్తే ప్రణయ్ గేమింగ్ జోన్‌కెళ్ళి గేమ్ ఆడుతున్నాడు. ఏంటి ఇలా గేమ్ ఆడుతున్నాడు అనుకునే లోపు మా ప్రిష లేచింది. ఇంకా మమ్మల్ని చూసి నవ్వడమే నవ్వడం. హమ్మయ్య! అమ్మ, నాన్న నా దగ్గరే ఉన్నారనుకోని. తర్వాత తెలిసింది ఇది స్ప్రింగ్ సీజన్ కదా! సో అక్కడ ఫ్లవర్స్ పెట్టారు. మనకు నచ్చిన ఫ్లవర్స్ పిక్ చేసుకొని బొకే చేసుకోవచ్చనమాట. సో ప్రిషకి ఫస్ట్ బొకే చేసినట్టు ఉంటుందని తీసుకెళ్ళాడనమాట. సో నేను ఇక్కడ నాకు నచ్చిన ఫ్లవర్స్ పిక్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ బేబీ పింక్ రోసెస్ పిక్ చేసుకున్నాను ప్రిష కోసం అని. తర్వాత రెడ్ రోసెస్ తీసుకున్నాను. ప్రణయ్ నాకు బొకే వద్దన్నాడు. బట్ మనం ఊరుకోం కదా! ప్రణయ్‌కి కూడా ఇలా ఫ్లవర్స్ ఇద్దామని చెప్పి తీసుకున్నాననమాట. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉండి ప్రిషాకి ఫస్ట్ టైం బొకే చేస్తున్నానని చెప్పి ఇంక నచ్చిన ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నాను. బొకే కవర్ కూడా తీసుకొని ఇంకా వాళ్ళ దగ్గరికి పరిగెత్తాననమాట. ఫస్ట్ వెళ్ళగానే ప్రణయ్‌కి రోసెస్ ఇచ్చాను. అక్కడ ఒక అక్క క్యాప్చర్ చేసిందనమాట. దిస్ ఇస్ సో క్యూట్ అని ప్రణయ్‌కి ప్రపోజ్ చేస్తుంటే ఇంకా ప్రిష కోసం బొకే చేయడం స్టార్ట్ చేశాననమాట. మంచి మంచి ఫ్లవర్స్ అన్ని దానికి పెట్టాను. మిగిలిన ఫ్లవర్స్ నా దాంట్లో పెట్టుకున్నాను. అండ్ పింక్ ఫ్లవర్ మాత్రం మ్యాండేటరీ బికాస్ మా లైఫ్ అంతా పింక్ ప్రిష వచ్చిన తర్వాత కాబట్టి. సో ఇలా ఒక బొకే నాకు అండ్ ఒకటి ప్రిషాకి, ఒకటి వాళ్ళ డాడీకి. ఇలా 3 బొకేస్ చేసుకొని ప్రిషాకి తన బొకే ఇచ్చాననమాట. నాన్న చూడు అమ్మ నీకు ఫస్ట్ బొకే చేసింది నీకు నచ్చిందా అని. ఇంకా ఫ్లవర్స్ అన్ని కలర్ఫుల్గా ఉండడం వల్ల ప్రిష కూడా చాలాసేపు అలానే చూసింది. ఇంకా పట్టుకున్నట్టు చేసింది. తనకి బాగానే నచ్చింది. తను కూడా ఎంజాయ్ చేసిందని అనిపించింది అనమాట. ఇంతలో షాంపెయిన్ ఓపెన్ చేస్తున్నారనమాట. అక్కడ వెళ్ళాను క్యాప్చర్ చేయడానికి. ఇది సౌండ్ రాదనేది బట్ స్టిల్ క్యాప్చర్ చేసి కొంచెం ప్రణయ్‌కి తెచ్చాను. ప్రణయ్ లైట్‌గా టేస్ట్ చేసి అక్కడ పెట్టాడు. ఇంకా మేము కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని మెమోరీస్‌కి ఇంటికెళ్ళామనమాట. ఇంటికెళ్ళిన తర్వాత కూడా ప్రిషాకి మళ్ళీ ఫ్లవర్స్ ఇచ్చి చూసాను. ఫస్ట్ ఆడిన తర్వాత భయపడింది. ఇంకా మేము కూడా వదిలేసాము. ఈ షార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను ప్రిషా మొదటి బొకే అని చెప్పి ఒక రీల్ పోస్ట్ చేశాను. చాలా మంచి వ్యూస్ వచ్చాయి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 10 డేసే అవుతుంది. ఆ వ్యూస్ చూసి నాకు బాగా అనిపించింది. అందుకే స్టోరీ పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.